రోడ్డు వేస్తేనే ఓటేస్తామంటున్నారు ఖమ్మం జిల్లా తల్లాడ మండల ప్రజలు. కాంగ్రెస్ పాలనలో విసిగి వేసారిపోయిన స్థానికులు పోరుబాట పట్టారు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్న వేళ సమస్యలు పరిష్కరిస్తే తప్ప ఓటు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. పరిష్కారం లభించకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో పాలన అటకెక్కింది. రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పారిశుద్ధ్యం పడకేసింది. బ్రిడ్జీలు, కనెక్టివిటీ రోడ్లు చిత్తడిగా మారి జనానికి నరకం చూపిస్తున్నాయి. ఇన్నాళ్లు అన్ని సమస్యల్ని మౌనంగా భరించిన పల్లెవాసులు ఇక ఉపేక్షించేది లేదని మండిపడుతున్నారు. పరిష్కారం చూపాలని ఆందోళన చేపట్టారు. రోడ్డేస్తేనే ఓటేస్తామంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. బ్రిడ్జి లేకపోతే ఇబ్బంది పడుతున్నారండి. ఆడవాళ్ళు మగవాళ్ళు పైకెత్తుకొని నడవాల్సి వస్తుంది గంట సేపు. అందుకనే ఇబ్బంది అవుతుంది. మేము కోరుకున్నాం, మాకు బ్రిడ్జి కాకపోతే మేము ఓట్లేయం, బహిష్కరిస్తాం. అధికారి వచ్చి మాకు చెప్తే మేము ఓట్లేస్తాం. అది ఎవడైనా కానీ, వాడు ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కానీ మాకు హామీ ఇస్తే మేము ఓట్లేస్తాం. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరంలో సమస్యలు పరిష్కరించాలని స్థానికులు నిరసనకు దిగారు. మల్లవరం వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ఆందోళన తెలిపారు. మల్లవరం వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పెండింగ్లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించకపోతే ఎలక్షన్ బహిష్కరిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. తిరిగి మాకు విసుగు వచ్చింది. ప్రజాభవన్ లో కూడా ఇచ్చాము, హైదరాబాద్ వెళ్ళి. మాకు ఎవరో పట్టించుకోవట్లేదు. మాకు ఈ సమస్య ఇప్పుడు మాకు పూర్తిగా సహకరించి మాకు చేస్తారని పూర్తి హామీ ఇచ్చి వరకు మేము ఈ స్థానిక ఎన్నికలని, రాబోయే ఎన్నికలని బహిష్కరిస్తున్నాము. మాకు అందరూ రైతులందరూ సహకరిస్తున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల కల్లా మాకు శంకుస్థాపన గాని టెండర్ గాని మాకు రాకపోతే మేము ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాము. ఓటవాగు బ్రిడ్జి మరియు రోడ్డు, లొల్లూరుగూడెం రోడ్డు మరియు బ్రిడ్జి, ఈ రెండు మా ఊర్లో ఉన్న ప్రధాన సమస్య. ఇది ఏం సమస్యలు లేవు. వర్షాకాలం వచ్చిందంటే చాలు మల్లవరంలో పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పొలాల దగ్గరకు వెళ్లాలంటేనే కత్తి మీద సామలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. వెంటనే తమ గ్రామంలో రోడ్డు, కల్వర్టు నిర్మించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఎన్నికలలోపు రోడ్లకు శంకుస్థాపన చేయకపోతే ఓటు వేసేదే లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఈ రోడ్డుని పట్టించుకో పాపాన పోలేదు. మల్లవారు ఓటవాగు రోడ్డు బ్రిడ్జి కావాలని మనం చేస్తున్నాం. ఇట్లా ఏఎంపీ ఏఎంఎల్ఏ వచ్చినా రోడ్డు పట్టించుకో చేతం అంటున్నారు. మల్లారం రోడ్డుని పట్టించుకోవట్లేదు. ఈ రోడ్డుని పట్టించుకోకపోతే ఓట్లు బహిష్కరిస్తాం. ఓటు అయితే వేయం. రోడ్డు కోసం అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయిన రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. రోడ్లు వేయకపోతే ఎన్నికల్లో పాల్గొనేది లేదని తేల్చి చెబుతున్నారు రైతన్నలు.